నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖచిత్రాలు మారాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఇంజనీరింగ్ సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ ఆమె కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల భవనాలు సుందరంగా ఆహ్లాదకరంగా మారాలని, తద్వారా అందులో ఉంటున్న విద్యార్థుల మానసిక స్థితిలో మార్పు వస్తుందని చెప్పారు. పరిసరాల ప్రభావం వారి ఆలోచనలు ఉన్నతంగా మార్చుటకు దోహదం చేస్తుందని అన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణ, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ గుంటూరు అమృత హాస్పిటల్స్ ద్విచక్ర వాహన చోదకులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసింది. డాక్టర్లు హేమంత్, వినోదుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్, కొత్తపేట సిఐ వీరయ్య పాల్గొన్నారు. కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్నేషనల్ ట్రామా డే సందర్భంగా మన అమృత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో హేమంత్ న్యూరో కేర్ వారు డాక్టర్ హేమంత్ గారు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ రోడ్డు యాక్సిడెంట్స్కి సంబంధించి ప్రజల్లో డెత్స్ మేజర్ కాంపోనెంటు హెడ్ ఇంజురీతో ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మంచి ఒక బాధ్యతగా వాళ్ళు కొన్ని హెల్మెట్స్ ప్రజలకి ఈరోజు పంచాలని చెప్పేసి దాని ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకురావాలి. అదేవిధంగా సిగ్నల్స్ దగ్గర కూడా ఈ జంప్ చేయకుండా సిగ్నల్స్ అన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే విధంగా కొన్ని మన వాళ్ళు కీ చైన్స్ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ప్రజల అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి అమృత హాస్పిటల్స్ యాజమాన్యం, అదేవిధంగా డాక్టర్ హేమంత్ గారికి ట్రాఫిక్ పోలీస్ తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలకు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మనకేమి కాదు, మన ఇంట్లో ఏమి కాదు, మనకేమి కాదు అనే ఒక నెగ్లిజెన్స్ని విడనాడి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటారు, మనం సేఫ్గా ఇంటికి చేరితేనే మన మీద డిపెండ్ అయినటువంటి భార్య, అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరిస్తూ ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పార్క్ చేయకుండా మన గుంటూరుని మంచిగా అంటే ఒక అవేర్నెస్ వాళ్ళు ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తున్నారో అది ప్రజలందరూ పాటించి మంచి గుంటూరు, మంచి ప్రజలు, అదేవిధంగా మంచిగా ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా చక్కగా సేఫ్గా ఇంటికి రీచ్ అవుతారనే ఒక మెసేజ్ అందరికీ పంపించాలని ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రైమరీగా వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్, మెయిన్ స్లోగన్ వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్. దాంతోపాటు ప్రతి డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉంటే రేపు ఏదైనా పొరపాటు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది, ప్లస్ ఫ్యామిలీస్ కొంచెం సపోర్ట్గా ఉంటాయి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, ట్రాఫిక్ అవేర్నెస్తో డ్రైవింగ్ చేస్తే మేజర్గా యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ ఇన్సూరెన్సెస్ కూడా చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో కొంత సేవ్ చేసుకొని పర్సనల్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే వెహికల్ ఇన్సూరెన్స్తో పాటు పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి ఇంకో దానికి కూడా సపోర్ట్గా ఉంటుంది. ఏదేమైనా కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కూడా క్షేమంగా బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళడం అనేది ట్రాఫిక్ సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కూడా మా టార్గెట్ అది. డాక్టర్ గారు ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని పెట్టిన హేమంత్ గారికి ప్లస్ మన వినోద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ కూడా పెడతా ఉంటే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. దాని మీద ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గి లైఫ్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన చేతిలో ఉండే బండి, మన చేతిలో ఉండే రూల్స్, మన చేతిలో ఉండే ట్రాఫిక్ అయినా ఇలా దిక్కులేని చావులు చావడం ఇస్ నాట్ రైట్. హెల్మెట్ పెట్టుకుంటే 90% ఇటువంటి చావులు మనం ఆపచ్చు. ఎక్కడైతే నెలల కొద్ది హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుందో ఒక చిన్న చేంజ్, ఒక హెల్మెట్ పెట్టుకుంటే కనుక నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు వరల్డ్ ట్రామా డే సెలబ్రేట్ చేస్తున్నాం.
అండ్ దాని గురించే ఇలా ర్యాండమ్ పర్సన్స్కి హెల్మెట్ లేకుండా బండి నడిపే వాళ్ళందరికీ హెల్మెట్స్ పంచడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ట్రాఫిక్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పోలీస్ బృందం మరియు హేమంత్ సార్ గారు చేసే ఈ చిన్న ప్రయత్నం దేనికంటే అందరము సేఫ్గా ఉంటే అందరం ఫంక్షనల్లీ బెటర్ ఉంటాము అండ్ సడన్ కాజెస్ ఆఫ్ డెత్ ఇలాంటివి అవ్వకుండా ఉంటాయి. ఆర్ డిజబిలిటీ చిన్న 5 సెకండ్లు లేకపోతే స్ప్లిట్ సెకండ్లో జరిగే వాటి వల్ల మనకి లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే దానికోసం మేము చేసే చిన్న ప్రయత్నం ఈ వరల్డ్ ట్రామా డే రోజు. హోప్ ఎవ్రీవన్ గెట్స్ దట్. నిబంధనలకు విరుద్ధంగా దీపావళి బాణసంచ విక్రయాలు చేయరదని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు వహిస్తూ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. నెక్స్ట్ ఈ కొద్ది రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. దీని గురించి నగర ప్రజలు నేను చెప్పేది ఏంటంటే దీపావళి స్టాక్స్ కానీ అనాథ స్టాక్స్ కానీ ఎక్కడ పెట్టకూడదు. లైసెన్స్ స్టాక్స్ కూడా మన వాళ్ళు జాగ్రత్త లైసెన్స్లో వచ్చిన ప్రకారం జాగ్రత్తలు కానీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. అనాథ లైసెన్స్ షాప్ కానీ ఎవరు పెట్టే లైసెన్స్ లేకుండా కానీ దీపావళి మొదలు ఉంటే వారిపై చర్య తీసుకుంటాము. మీరు ఆర్డీఓ నుంచి కానీ ఫారెస్ట్ ఫైర్ సర్వీస్ నుంచి పర్మిట్ తీసుకొని షాప్స్ పెట్టుకోవాలా. షాప్కి కూడా గ్యాప్లు ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన అధికారులు చెప్పిన దాన్ని బట్టి పాటించి, ఎందుకంటే ఒక ఫైర్ జరిగితే చాలామంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జరిగినాయి, మొన్న మధ్య కూడా జరిగినాయి అనకాపల్లిలో. కాబట్టి మీరు అందరూ జాగ్రత్త తీసుకొని ఎవరికి కూడా నష్టం కలిగించకుండా చేసుకుంటారని తెలియజేస్తుంది. గుంటూరు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ శుక్రవారం నుండి మైండ్ డైమండ్ షోని ప్రారంభించింది. డాక్టర్లు మామిడల హేమజ, కేవీ పవన్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణరావు అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. నగరవాసుల కోసం మలబార్ ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు పిలుపునిచ్చారు. మలబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల 22 వరకు ప్రదర్శన జరుగుతోందని చెప్పారు. ప్రతి కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బంగారు, అన్కట్, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30%, వజ్రాభరణాల విలువపై 30% తగ్గింపు ఇస్తున్నామని అన్నారు. మలబార్ స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొద్దిగా పాడైంది. తర్వాత మలబార్ గోల్డ్ గురించి నేను మలబార్ గోల్డ్కి రెగ్యులర్ కస్టమర్ని. పాస్ట్ 8 years నుంచి డైమండ్స్ కానీ, అన్కట్ డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ, బ్యాంగిల్స్ కానీ అన్నీ ఇక్కడే తీసుకుంటాం మేము. అండ్ ఇక్కడ మాకు చాలా నమ్మకం అండి. ఎందుకంటే ఈ డైమండ్స్ కానీ, ఈ జ్యువెలరీ కానీ అన్నీ బాగా 28 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ నుంచి పాస్ అయి వస్తుంది. అండ్ వీళ్ళవి 410 స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. చాలా మాకు అఫోర్డబుల్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ మోడల్ కానీ, అఫీషియల్గా కానీ, సెలబ్రేషన్స్కి కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఈరోజు మనం యాక్చువల్లీ మైండ్ డైమండ్స్ది కొత్త కలెక్షన్ దివాళీకి సంబంధించి దివాళీ సెలబ్రేషన్స్తో పాటు మైండ్ డైమండ్స్వి మనం ఈరోజు ఓపెనింగ్ చేసామండి. చాలా బాగుంది, కొత్త కలెక్షన్స్. అండ్ వీటి మీద ఈరోజు ఆఫర్ కూడా ఉంది. సో అవైలబుల్ చేసుకోండి. దీపావళి పండుగ సందర్భంగా మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని డైమండ్స్ ఎగ్జిబిషన్ పెడతారు. ప్రపంచంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో డైమండ్స్ సంబంధించిన అన్ని రకాల వస్తువుల్ని మన గుంటూరు పట్టణంలో పెట్టి ఎగ్జిబిషన్ లాగా తయారు చేస్తారు. 30% డిస్కౌంట్ ఇస్తారు. ఈ కార్యక్రమం మినిమం అందరూ 5 రోజుల లోపల ఉపయోగించుకోమని చెప్పిన వాళ్ళు అట్లా వార్నింగ్ కూడా ఇచ్చి వదిలేస్తారు. అంటే తర్వాత మళ్ళీ ఇంత పర్సెంటేజ్ ఎవరు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత మలబార్ గోల్డ్ ప్రపంచంలోనే 6వ స్థానం, మన ఇండియాలో నెంబర్ 1 స్థానం. అంటే అర్థం చేసుకుని దీన్ని బట్టి మనం మలబార్ గోల్డ్లో కనుక కొంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఏ వస్తువు కొన్నా కూడా, ఏం చేసినా కూడా హ్యాపీ, ఏమి డిఫరెన్స్ లేకుండా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. ఏ తేడా వచ్చినా కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. తర్వాత ఇంకొక చిన్న అవకాశం ఇచ్చారు. మన దగ్గర మిస్సింగ్ ఫైరింగ్ అయ్యి లేకపోతే ఏదైనా దొంగిలించబడి జరిగినా కూడా ఆ బిల్లు కనుక జాగ్రత్తగా ఉంచుకుంటే ఇన్సూరెన్స్
ద్వారాగా మన వస్తువు మనకు అప్పచెబుతారు. కాబట్టి దీన్ని మీరందరూ మలబార్ గోల్డ్ మీద జనాలందరూ అట్లా వస్తున్నారంటే అర్థం ఏంటి? చూడండి, ఇప్పుడు కూడా ఫుల్ ఎక్కడ పడ్డా జనం అట్లా ఉన్నారు. అంటే వాళ్ళు అంత స్టాండర్డ్ తీసుకొని బాధ్యతగా మనకి చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మనకి గుంటూరులో షోరూమ్ వచ్చేసరికి మంచి కలెక్షన్స్ ఉండి దీవాళికి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ హేమజా గారు, అలానే పవన్ కుమార్ గారు, మా యొక్క శ్రేయాభిలాషులు రమారావు గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో డైలీ వేర్, పార్టీ వేర్, అలాగే వెడ్డింగ్ వేర్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ యొక్క ఎగ్జిబిషన్ 17th to 22nd అంటే ఒక 6 days ఉంటుంది. ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వల్ల వినియోగించవలసింది కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఎగ్జిబిషన్లో పర్చేజ్ చేసే వారికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. అంటే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి డైమండ్ క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 30% ఆఫర్ కూడా ఉంది. అలానే గోల్డ్ పర్చేజ్ చేసిన వారికి కూడా తరుగు మీద అప్ టు 30% ఆఫర్ అనేది ఉంది. ఈ యొక్క ఆఫర్లు కూడా వినియోగించవలసిందిగా గుంటూరు ప్రజల వారిని అలానే పరిసర ప్రాంతాల వారిని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.